నేత జీవీఎల్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆయన మీరు వెళ్ళి ప్రచారం ఆర్భాటం చేసి తెలుగు ప్రజలకి సందేశం ఇచ్చారు. తెలంగాణలో మరి వచ్చే సీట్లు కూడా రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో చతికిలబడింది. సో మీరెంత ప్రచారం చేస్తే కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మరి ఏ రాష్ట్రంలో పంజాబ్లో వెళ్ళి చేసి అక్కడ తెలుగు వాళ్ళని అందరినీ నమ్మించానని మీరు మమ్మల్ని నమ్మించదలుచుకుంటే అది కూడా ఓకే. సో ఇక మీరు చేసే ప్రయత్నం ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది తప్పితే మీరు సహాయం చేయాలనుకునే పార్టీలకు ఎవరికి ఉపయోగపడదు. ఈ రోజున మీరు తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి పనిచేస్తాయి అన్నారు. ఏ రకంగా కలిసి పనిచేస్తాయి? డిఎంకే మరి మీరేదో ప్రత్యేక హోదా అని చెప్పి ఒక యూటర్న్ కొట్టారు లాస్ట్ ఇయర్. మరి మొన్న వరకు అడిగారు పక్క రాష్ట్ర తెలుగు సీఎంని, తెలంగాణ సీఎంని అడిగారు ప్రత్యేక హోదాని మీరు సమర్థిస్తారా అని. మరి డిఎంకే తన మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి, దీన్ని మేము సమర్థిస్తున్నాం అని ఎక్కడైనా చెప్పిందా? కానీ లేదా పోనీ డిఎంకే ప్రతి అధ్యక్షుడి చేత ఇటువంటి ప్రకటన ఏమైనా చేయిస్తారా? మేము ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా కోసం డిఎంకే పూర్తిగా సిద్ధంగా ఉంది, దాన్ని మేము సమర్థిస్తాం అని ఏమన్నా చెప్పించగలరా? మరి చెప్పించకపోతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో తమిళనాడు తన హక్కుని చాటుకుంటూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కొన్నిటిని రాకుండా అడ్డుకుంది. మరి మీకు డిఎంకే నుంచి, స్టాలిన్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ వచ్చింది? అలాగే కుమారస్వామి నుంచి జనతాదళ్ సెక్యులర్ మరి తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం భరోసా ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పరిశ్రమల రాయితీలు ఇవ్వాలి అని మరి కుమారస్వామి ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చెప్పారా? మేనిఫెస్టో చేసి చెప్పారా? లేక వీరప్ప మొయిలీ లాంటి నాయకులు ఎవరైతే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు అని గతంలో ఆర్గ్యూ చేశారో, చర్చల సమయంలో రాజ్యసభలో అడ్డుకున్నారో, ఆన్ రికార్డ్ అడ్డుకున్నారో, మరి వారందరూ కలిసి మీకు ఏదన్నా హామీ ఇచ్చారా? మరి మీరు మీ రాజకీయాల కోసం కేవలం పక్క రాష్ట్రాలకు వెళ్ళి రాజకీయాలు చేస్తూ అదేదో తానేదో చేసేటువంటి గొప్ప ప్రయత్నం అదేదో ప్రజలకు ఫలిస్తుంది అని చౌకబార మాటలు మీరు ఎందుకు చెప్తున్నారు? ప్రత్యేక హోదా గురించి మీరు సాధన కోసం పక్క రాష్ట్రాల సీఎం నుంచి అడిగారు, తెలుగు రాష్ట్రం సీఎం నుంచి, మరి తెలంగాణ సీఎం నుంచి అడిగారు, తమిళనాడు సీఎం నుంచి, లేదా మీరు కాబోయే సీఎం అనుకునే స్టాలిన్ నుంచి మీరు ఏదన్నా తీసుకున్నారా? పార్లమెంటులో ఏడీఎంకే మీతో లేదు, డిఎంకే మీతో ఉంది. రోజున డిఎంకే సమర్థిస్తుందా? జేడీఎస్ సమర్థిస్తుందా? దేవేగౌడ సమర్థించారా? మరి మీరు ఇవన్నీ సమర్థించకుండా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ని అడ్డుకునే పార్టీలతో మీరు మరి రాజకీయ మైత్రి చేసి మీరు ఆంధ్రప్రదేశ్ గొంతుకు వస్తున్నారు అంటాం మరి సహజమా కాదా? దీనికి సమాధానం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు చట్టపట్టాలు వేసుకొని తిరిగే ప్రతి వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా మీకు కేవలం మీ పచ్చ చొక్కా రాజకీయాలు చేసుకుంటున్నామని చెప్పండి, పోని స్వార్థ రాజకీయాలు చేస్తున్నామని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎటుపోయినా మాకు సంబంధం లేదు, నేను ఓన్లీ పచ్చ చొక్కా రాజకీయాలకే పరిమితం అని మీరు చెప్పండి. మిమ్మల్ని ఈ ప్రశ్న మళ్ళీ అడగం. అలాగే ఈ రోజున తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. జల్లికట్టుని అడ్డుకొని దాన్ని నిర్దేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమిళ కల్చర్ పట్ల ఒక అన్యాయంగా వ్యవహరించింది అని. మరి అవగాహన లేక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా? అదైతే నేను అనుకోను, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, మామూలు తెలివితేటలు కూడా కావు. సో కాబట్టి ఇది అడ్డుకున్నది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జల్లికట్టుని ఆపివేయటం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఆపాదిస్తున్నారంటే మీరు సుప్రీంకోర్టును కూడా అదే రకంగా ఆపాదిస్తున్నారు. సుప్రీంకోర్టు తమిళ కల్చర్ని, తమిళ సంస్కృతిని నాశనం చేసింది అని ముఖ్యమంత్రి అపవాదు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పైన కూడా అభియోగం వేయాలి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్, ఎలాగైతే రాహుల్ గాంధీ మీద నిన్న కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయిందో అలాగే సుప్రీంకోర్టు పైన కూడా, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు, అభ్యంతరం లేదు. కానీ సుప్రీంకోర్టుకి ఏదన్నా
మోటివ్ గనక ఎవరైనా ఆపాదిస్తే అది ఖచ్చితంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. జల్లికట్టుని సుప్రీంకోర్టు నిషేధించింది కాబట్టి దానికి తమిళ సంస్కృతిని నాశనం చేసింది సుప్రీంకోర్టు అని చెప్పి ముఖ్యమంత్రి వారికి మోటివ్ని ఆపాదించారు. కాబట్టి సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి పైన తప్పనిసరిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేస్తే ఆయన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీతో పాటు కలిసి మరి చేతుల్లో చేతులు వేసుకుంటూ కోర్టుకి నోటీసులకి జవాబులు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఏదో ఒక రకంగా అధికారం చేతిలో నుంచి పోతుంది అని తెలిసిన ప్రభుత్వం మరి అన్యాయాలకు మాత్రం ఇంకా అడ్డుకట్ట వేయటం లేదు అని తెలుస్తోంది. మరి అనేక సందర్భాల్లో మరి ప్రభుత్వం ఇంకా కూడా కొన్ని నిర్ణయాలు చేస్తోందని, అలాగే వీరి అక్రమాలు ఇంతటితో ఆగలేదని, అమరావతి ప్రాంతంలో ఈరోజే నాకు పార్టీ నుంచి తెలిసిన విషయం, పెద్దగా పత్రికల్లో ఈ విషయం రాలేదు,